ప్రతి వైఫల్యం విజయానికి నాంది అంటారు పెద్దలు. అందని జాబిలిని అందుకునే తరుణంలో ఓ చిన్న జర్క్, అంతా సవ్యంగా జరుగుతున్న తరుణంలో ఓ చిన్న అపశృతి, వందల మంది శాస్త్రవేత్తల అవిరాల కృషి కాస్త బూడిదలో పోసిన పన్నీరైందా? మామపై కాలు పెట్టే ప్రయత్నం ఘోరంగా విఫలమైందా? చంద్రుడు ఎప్పటికీ అందరాని చందమామగానే మిగిలిపోతాడా? ఎంత కష్టపడి పంపిన ల్యాండర్ రోవర్లను కనుగొనడం అసాధ్యమా? జాతి ఉత్కంఠకు, మదిలో రేగుతున్న సందేహాలకు సమాధానాన్ని వెతికే ప్రయత్నం చేద్దాం. ఓ కళ కళ్ళగా మారిపోయిందా? జాబిల్లి కోసం ఆకాశమంతా తిరిగి అంతులేని పరిశోధనలు చేయాలన్న మన ప్రయత్నం బూడిదలో పోసిన పన్నీరైపోయిందా? అందరికీ మామ అయిన చందమామ ఇంకా అందని మామగానే మిగిలిపోతున్నాడా? క్షణక్షణం ఉత్కంఠభరితంగా ప్రయాణం సాగించిన విక్రమ్, ప్రజ్ఞాన్ చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చాయా? చంద్రునిపై కాలు పెట్టే శుభగడియ కోసం ఎదురు చూస్తున్న తరుణంలో అదృశ్యమైపోయిన ఆ రెండు అసలు ఏమైపోయాయి? అవి ఉద్విగ్న క్షణాలు, అందని జాబిల్లి అందుకునే ఉత్కంఠ గడియలు, శాస్త్రవేత్తల కొన్నేళ్ల కృషి ఫలించే వేళ, ఇన్నేళ్ల కఠోర శ్రమకు ఫలితం దక్కే వేళ, వందలాది మంది శాస్త్రవేత్తల నిరంతర దీక్షకు ఫలం దక్కే వేళ అనుకోని అవాంతరం అడ్డుపడింది. చంద్రుని రహస్యాలు తెలుసుకునేందుకు రోవర్ జాబిల్లిపై పాగా వేసే వేళ ఒక చిన్న సాంకేతిక సమస్య ప్రధాని 70 మంది చిన్నారులతో కలిసి ఇస్రో గ్యాలరీ నుంచి ఈ అత్యద్భుత ఘట్టాన్ని వీక్షిస్తున్న సమయమది. అందులోనూ నరాలు తెగే ఉత్కంఠ. భారతీయ శాస్త్రవేత్తల అవిరళ కృషికి నిదర్శనంగా ల్యాండర్ చంద్రుని చుట్టూ శరవేగంగా పరుగులు తీస్తోంది. ఇక్కడ ఇస్రో కంట్రోల్ సెంటర్లో శాస్త్రవేత్తల్లో ఊరిమే ఉత్సాహం, తమ కృషికి తగిన ఫలితం వస్తోందన్న సంబరం. కొందరు సంతోషం పట్టలేక చప్పట్లు కొట్టారు. రోవర్ చంద్రునిపై వాలటమే తరువాయి. The rough braking phase has been successfully completed and we have entered the next phase of braking operation, which is the fine braking start, which is going to be. అలాంటి తరుణంలో ఒక చిన్న అవాంతరం. అప్పటి వరకు కంప్యూటర్ స్క్రీన్ పై పాదరసంలా పరుగులు తీసిన రోవర్ సడన్ గా మాయమైంది. దేశ ప్రజల్లో టెన్షన్ మొదలైంది. ఇస్రో శాస్త్రవేత్తల్లో కలవరం. కాసేపటికి అందరి మొహాల్లో నిస్తేజం ఆవరించింది. ఇస్రో చీఫ్ కె శివన్ నెమ్మదిగా ప్రధాని దగ్గరకు వచ్చారు. చంద్రయాన్ 2ని ఆసక్తిగా చూస్తున్న ప్రధానికి పరిస్థితిని వివరించారు. వారి బాడీ లాంగ్వేజ్ సంథింగ్ వెంట్ రాంగ్ అని చెప్పకనే చెప్పింది. ప్రధానికి బ్రీఫ్ చేసిన తర్వాత కె శివన్ మైక్రోఫోన్ సహాయంతో అసలు విషయం కన్ఫర్మ్ చేశారు. విక్రమ్ ల్యాండర్తో ఇస్రోకు సంబంధాలు తెగిపోయాయన్నది ఆ వార్త. స్పేస్ సెంటర్తో సంబంధాలు తెగిపోయే చివరి క్షణం వరకు విక్రమ్ ల్యాండర్ అద్భుతంగా పనిచేసింది. చంద్రుడికి 2.1 కిలోమీటర్ల దూరంలో అవాంతరం ఏర్పడింది. నీరసించిన ఇస్రో టీం
మీడియా బ్రీఫ్ క్యాన్సిల్ చేసేసింది. ఎక్కడ లోపముందో తెలుసుకోవటానికి తమను ఒంటరిగా వదిలేయమని కోరింది. ప్రతిష్టాత్మక చంద్రయాన్ ప్రాజెక్టులో కీలక దశలో వైఫల్యం దేన్ని సూచిస్తోంది? చంద్రునిపై కాలు మోపడంలో ఇస్రో టీం అంచనాలు తప్పయ్యాయా? ఆత్మవిశ్వాసం కొంపముంచిందా? ల్యాండర్ రోవర్ లేకపోయినంత మాత్రాన చంద్రునిపై పాగా వెయ్యలేమా? అంతు చిక్కని రహస్యాలు పరిశోధించలేమా? అదేం లేదంటున్నారు సైంటిస్టులు. చంద్రయాన్ 2 ప్రాజెక్ట్ అంతా ప్లాన్ చేసినట్లే జరిగింది. కానీ చివరి నిమిషంలో ల్యాండర్ ఎలా ఎక్కడ మిస్ అయింది? శాస్త్రవేత్తలను కలవరపెడుతున్న అంశం ఇదే. ల్యాండర్ ప్రయాణించిన కక్షీయ మార్గం వెంట ఇప్పుడు ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలిస్తోంది ఇస్రో టీం. ఎక్కడైనా ల్యాండర్ కనిపిస్తుందేమోనని. కక్షిలో ఎక్కడ ఏం జరిగింది? చంద్రునిపై దిగాల్సిన ల్యాండర్ ఎక్కడ మిస్ అయింది? చంద్రునిపై కాలు మోపకపోతే ఈ ప్రయోగం మొత్తం ఫెయిల్ అయినట్లేనా? ఈ ప్రశ్నకు సమాధానం కానే కాదంటోంది ఇస్రో. చంద్రయాన్ ప్రాజెక్టులో అదో భాగం మాత్రమే. నిజానికి ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్ పనితీరుపై అతి తక్కువ ప్రయోగాలు చేసింది ఇస్రో. కేవలం 5 సార్లు మాత్రమే ప్రయోగాత్మకంగా పరీక్షించింది. బహుశా అదే కొంప ముంచిందా? చంద్రయాన్ కక్షీలోకి ప్రవేశపెట్టడానికి 8 సార్లు పరీక్షలు చేసిన ఇస్రో టీం ల్యాండర్, రోవర్ విషయంలో మాత్రం ఎక్కువ ప్రయోగాలు చేయలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ల్యాండర్, రోవర్ చంద్రునిపై కాలు మోపకపోయినా ప్రాజెక్టు విఫలం కాలేదు. చంద్రయాన్ 2 మిషన్ ప్రయోగాలు మాత్రం కొనసాగించొచ్చని, ఈ ప్రాజెక్టుకు 1 ఏడాది పాటు లైఫ్ ఉంటుందని శాస్త్రవేత్తలంటున్నారు. చంద్రునిపై మంచు, నీరు ఉన్నాయా? ఉంటే ఎంత పరిమాణంలో ఉన్నాయి? చంద్రుని దక్షిణ ధ్రువంలోనే ఇవి ఉన్నాయా అన్నది కనుక్కోవాల్సింది ఆర్బిటర్ మాత్రమే. ఈ అంశాలకు విక్రమ్తోనూ ప్రజ్ఞాన్తోనూ సంబంధం లేదు. చంద్రుని దక్షిణ ధ్రువంపై ఇప్పటివరకు పరిశోధనలు జరగలేదు. కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఈ ప్రాంతం చీకట్లో ఉంది. ఇక్కడ సూర్యకాంతి పడనే పడదు. సూర్యకాంతి సోకని ఈ ప్రదేశమే దక్షిణ ధ్రువం. అందుకే ఇక్కడ మంచు గుట్టలతో ఎగుడు దిగుడుగా ఉంటుంది. శాస్త్రవేత్తలు ఈ గుట్టలన్నీ ఘనీభవించిన నీటి గుట్టలుగా అంచనా వేస్తున్నారు. ఈ గుట్టలే మానవ నివాసానికి ఆవాసయోగ్యమని, చంద్రుడు మానవ ఆవాసానికి అనువైన గ్రహమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అందుకే ల్యాండర్, రోవర్ లేకపోయినా ఆర్బిటార్తో పని జరుగుతుందని, మిషన్ ఫెయిల్ కాలేదని ఇస్రో వర్గాలు ఆశతో ఉన్నాయి. ప్రధాని మోడీ కూడా ఇది వైఫల్యం కాదని, విజయానికి సూచిక అని చివరి వరకు ప్రయత్నించారని అన్నారు. జాతి గర్విస్తోందని, స్పేస్ ప్రోగ్రామింగ్లో సరికొత్త ఆవిష్కరణలు ఖాయమని అన్నారు. ల్యాండర్, రోవర్ లేకపోవటం వల్ల మిషన్ ఫెయిల్ కాలేదని, చంద్రయాన్లో ముందు ముందు మరిన్ని ప్రయోగాలు సాధ్యమని శాస్త్రవేత్తలంటున్నారు. ఇస్రో లక్ష్యాలలో సూర్యుని రహస్యాలు కనుక్కోవటం, అరుణ గ్రహంపైకి రెండోసారి ఆర్బిటర్ మిషన్ పంపటం, వీనస్ పైకి స్పేస్ క్రాఫ్ట్ పంపే ఆలోచనలు ఉన్నాయి. వీటన్నింటిలో గగన్యాన్ మిషన్ అత్యంత కీలకమైంది. అంతరిక్షంలోకి 3 భారతీయులను పంపటం ఈ మిషన్ లక్ష్యం.
ఇది ఇస్రో, ఇండియన్ మిలిటరీ మధ్య ఒప్పందంతో కూడిన ప్రాజెక్ట్. మిలిటరీ శాఖ అంతరిక్షంలోకి పంపే వ్యోమగాములను ఎంపిక చేసి వారికి తర్ఫీదునిస్తుంది. ఈ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. ల్యాండర్, రోవర్ అదృశ్యంతో కథ ముగిసిపోలేదు. వాటి అదృశ్యానికి కారణాలు వెతుకుతోంది ఇస్రో. అవి మన ప్రయోగాలకు సహకరించే పరికరాలు మాత్రమే. అసలు ఆశలన్నీ ఆర్బిటార్ పైనే. చంద్రుని రహస్యాలను ఛేదించేది ఆర్బిటార్ మాత్రమే అంటున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. వారి కల ఫలించి ఆశలు నెరవేరి ఆర్బిటార్ చందమామ అంతుచెక్కని రహస్యాలను కనుగొనాలని మనం కూడా ఆశిద్దాం.